హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. ఆ అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ అయితే కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేసి మొదటికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ 22 నుంచి స్టార్ట్ అవబోయే ఐపీఎల్కి సంబంధించి కొందరు బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక ప్లేయర్స్ అయితే ఐపీఎల్లో ఫస్ట్ కొన్ని మ్యాచెస్కి అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఏమైందంటే నెక్స్ట్ మంత్లో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఒక లాంగ్ 3 ఫార్మాట్ సిరీస్ అయితే ఉంది. అంటే 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు అయితే ఆ సిరీస్లో ఆడబోతున్నారు. ముందుగా శ్రీలంక బంగ్లాదేశ్తో 2 టెస్టులు, తర్వాత 3 వన్డేలు, లాస్ట్కి 3 టీ20లు అయితే ఆడబోతున్నారు. ఈ లాంగ్ 3 ఫార్మాట్ సిరీస్ అయితే మార్చి 1 నుంచి స్టార్ట్ అయ్యి మార్చి లాస్ట్కి అయితే అయిపోతుంది. సో ఈ సిరీస్ వల్ల చాలామంది ప్లేయర్స్ అయితే ఫస్ట్ ఐపీఎల్ కొన్ని మ్యాచెస్ అయితే మిస్ అవుతారు. ఎందుకంటే ఈ సిరీస్ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరూ వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటారు కాబట్టి సో ఐపీఎల్లో ఫస్ట్ కొన్ని మ్యాచెస్కి అయితే శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ అయితే మిస్ అవ్వచ్చు. ముందుగా ఎవరెవరు మిస్ అవ్వచ్చు అని చూసుకుంటే మన ఎస్ఆర్హెచ్ నుంచి శ్రీలంక టీ20 కెప్టెన్ అయినటువంటి వనింద అస్రంగా తనైతే డెఫినెట్గా మిస్ అవుతాడు. ఎందుకంటే తను టీ20 కెప్టెన్ కాబట్టి సో తను కన్ఫర్మ్గా ఆడాలి. ఇంకా సిఎస్కే నుంచి మహేష్ తీక్షణ, మతీసా పత్రానా అండ్ ముస్తఫీజ్ రెహమాన్ ఈ ముగ్గురు సిఎస్కే నుంచి మిస్ అయితే ఇంకా ముంబై ఇండియన్స్ నుంచి దిల్షన్ మర్షంక ఇంకా నువాన్ తుషారా వీళ్ళిద్దరైతే ముంబై ఇండియన్స్ అయితే మిస్ అవ్వచ్చు. సో ఈసారి జరగబోయే ఐపీఎల్లో శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ నుంచి ఐపీఎల్కి సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్స్ అయితే వీళ్ళైతే వాళ్ళ టీమ్స్ ఆడేటువంటి ఫస్ట్ 2-3 ఐపీఎల్ మ్యాచెస్కి అయితే అవైలబుల్గా ఉండవు. సో వీళ్ళు అవైలబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ టీమ్స్ ఫస్ట్ మ్యాచెస్కి వీళ్ళ ప్లేస్లో ఎవరు నడిపిస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే అది ఆర్సీబీ టీంకి సంబంధించి ఈ ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ అయితే అంతగా బాగాలేదని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆప్షన్లో సరైన ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే కొనలేదు కాబట్టి సో వాళ్ళ బౌలింగ్ వీక్ ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. అసలు ఆర్సీబీ టీము మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కొన్నా కానీ ఒక్క ప్లేయర్ని ప్లేయింగ్ లెవెల్లో పెట్టే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఆర్సీబీ అయితే ఎక్కువ రిస్క్ చేసి అయితే ట్రై చేయలేదు. అయినా ఆర్సీబీకి ఏం ప్రాబ్లం లేదు. ఆర్సీబీ టీం యొక్క ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అయితే సూపర్ ఉందని చెప్పబ్బా. రీసెంట్గానే ఆర్సీబీ నుంచి ఒక అద్భుతమైన ప్లేయర్ అయితే వచ్చాడు. అతనే ఆకాష్ దీప్. మనందరికీ తెలుసు తను ఆర్సీబీ తరపున కొన్ని మ్యాచెస్ ఆడాడు కానీ అప్పుడు అంత ఇంప్రెసివ్ కనిపించలేదు. పర్ఫార్మెన్స్ బాగానే ఓకే ఉంది. కానీ రీసెంట్ టైంలో మాత్రం మన టీమిండియా ఏ స్క్వాడ్ తరపున మనోడైతే అద్దరుకొడుతున్నాడు. ప్రజెంట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఏ సిరీస్ అయితే జరుగుతుంది ఆ సిరీస్లో మనోడు ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచెస్ మీద 13 వికెట్లు అయితే తీయడం జరిగింది. ముఖ్యంగా పవర్ ప్లేలో మనోడు సూపర్గా స్వింగ్ చేస్తున్నాడు. తన బ్యాటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుని ఒక బౌలింగ్ ఆల్రౌండర్కి అయితే మనోడైతే తయారైతే అవ్వడం జరిగింది. ఇది ఆర్సీబీకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఓవరాల్గా ఆర్సీబీ టీం ఫారిన్ ఫాస్ట్ బౌలింగ్ అయితే అంత సూపర్గా లేకపోయినా బట్ ఉన్నటువంటి తక్కువ మంది ప్లేయర్స్లో రేస్ టాప్లీ, అల్జారో జోసెఫ్ అయితే సూపర్ అని చెప్పాలి. ఇంకా ఉన్నటువంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్లు అందరూ అయితే ప్రజెంట్ మాత్రం సూపర్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, తన గురించి మనం స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇంకా విజయ్ కుమార్ మిడిల్ ఓవర్స్ అండ్ డెప్త్ ఓవర్స్లో అద్దరు కొట్టేస్తున్నారు. ఎస్దయల్ గురించి తక్కువ అంచనా వేసే ప్రతి ఒక్కరు ఐపీఎల్ స్టార్ట్ అయినా నోరైతే మూసేసుకుంటారు. ఇంకా ఆకాష్ దీప్ అయితే ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో అయితే ఉన్నారు కాబట్టి సో ఆర్సీబీ టీం బౌలింగ్ బాగాలేదు అనుకునే వాళ్ళంతా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే వరకే అనుకోండి. ఒక్కసారి ఐపీఎల్ స్టార్ట్ అయినాక ప్రతి ఒక్కరు నోరులు అయితే మూసుకుపోతుంది. మీలో ఎవరికైనా ఆర్సీబీ బౌలింగ్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఆర్సీబీ బౌలింగ్ సంబంధించి మీరే అనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయినటువంటి భువనేశ్వర్ కుమార్కి సంబంధించి భువనేశ్వర్ కుమార్ అయితే టీమిండియా టెస్టులోకి అయితే రిటర్న్ అయితే రాబోతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు భయ్యా, భువి లాస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ ఆడి ఎప్పుడు 2018 ఐ థింక్ 6-7 ఇయర్స్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తాడని చెప్పి మీరు అందరైతే అనుకోవచ్చు. ఎందుకంటే భువి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత పెద్దగా రంజీ మ్యాచ్ అయితే ఆడలేదు కాబట్టి సో తను టెస్టుల నుంచి తప్పుకున్నాడని చెప్పి అందరైతే అనుకున్నారు. కానీ రీసెంట్గానే భువి రంజీలోకి రిటర్న్ అయితే రావడం జరిగింది. రిటర్న్ అయ్యేటువంటి ఫస్ట్ రంజీ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో బెంగాల్ అగెనిస్ట్గా ఆడినటువంటి ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మనోడైతే 8 వికెట్లు అయితే తీయడం జరిగింది. పవర్ ప్లేలో సూపర్గా స్వింగ్ చేశాడు. ఇంకా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. జస్ట్ భువి ఇప్పుడు వరకు 2 రంజీ మ్యాచ్లు ఆడితే 13 వికెట్లు అయితే తీయడం జరిగింది. సో భువి ఫామ్ అయితే బ్యాక్ అయితే వచ్చింది. యాక్చువల్గా భువికి సంబంధించి మన టీమిండియా సెలెక్టర్స్ నువ్వైతే రంజీ మ్యాచెస్ ఆడు, ఇంగ్లాండ్ జరగబోయే టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పడంతో భువి వచ్చి రంజీ మ్యాచ్ అయితే ఆడాడు. తను ఫామ్ కూడా సూపర్గా ఉంది. ఇంకా ప్రజెంట్ మన టీమిండియా టెస్ట్ స్క్వాడ్లో ఫాస్ట్ బౌలింగ్ బుమ్రా తప్ప మిగిలిన ప్లేయర్స్ ఎవరు అంత సూపర్గా వేయట్లేదు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సిరాజు చాలా దారుణంగా బౌలింగ్ వేస్తే సెకండ్ టెస్ట్ మ్యాచ్లో వచ్చిన ముఖేష్ కుమార్ కూడా అంతగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో టీమిండియా లాస్ట్ 63 టెస్టులకు సంబంధించి
ఇప్పటి వరకు స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయలేదు. సో డెఫినెట్గా భువీ నేమ్ అయితే ఆ స్క్వాడ్లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ఎంతమంది భువనేశ్వర్ కుమార్ తిరిగి టీమిండియా టెస్ట్లోకి రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం తిరిగి భువీ టెస్ట్లు ఆడితే బాగుంటుందని చెప్పి చూసుకుంటున్నా. ఎందుకంటే T20 ODIsలో భువీ రావడం కష్టం. సో టెస్ట్లకు వస్తే తన ఫ్యూచర్ కూడా బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది విరాట్ కోహ్లీకి సంబంధించి టీమిండియా ఆడేటువంటి ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లకి విరాట్ కోహ్లీ ఆడకపోయేసరికి విరాట్ కోహ్లీ మదర్కి ఏదో అయిపోయింది, ఏదో సీరియస్ అయిపోయింది, అందుకే తను రాలేదని చెప్పి చాలామంది అయితే పిచ్చ రూమర్స్ అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది. ఇదే క్వశ్చన్ విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి AB de Villiers అడిగితే తను రీసెంట్గా విరాట్ కోహ్లీతో మాట్లాడాను, విరాట్ కోహ్లీ మదర్కి ఏం కాలేదు, ప్రజెంట్ కోహ్లీ వాళ్ళ వైఫ్ అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నారు కాబట్టి కోహ్లీ తన వైఫ్తో పాటు ఉండి ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఏం కాలేదు, తను చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు అని చెప్పేది AB de Villiers అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. సో స్టిల్ విరాట్ కోహ్లీ వాళ్ళ వైఫ్ అయితే ప్రెగ్నెన్సీ అయితే డెలివరీ అయితే కాలేదు. సో డెలివరీ కాకుండానే విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు మిస్ అయ్యాడంటే సో ఒకవేళ డెలివరీ అయినా కూడా మిగిలిన 3 టెస్ట్ మ్యాచ్లకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కానీ మన టీమిండియా హెడ్ కోచ్ అనేటువంటి రాహుల్ ద్రావిడ్ అయితే రీసెంట్గా కన్ఫర్మ్ చేశాడు, మేము విరాట్ కోహ్లీతో మాట్లాడుతున్నాం, తను వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆయన అయితే అన్నాడు. సో చూడాలి విరాట్ కోహ్లీ వస్తాడా రాదా అనే విషయం మీద ప్రజెంట్ అయితే ఎవరికి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పిచ్చి రూమర్స్ అయితే మీరైతే నమ్మకండి. విరాట్ కోహ్లీకి ఏం కాలేదు, వాళ్ళ మదర్కి కూడా ఏం కాలేదు. గాయస్ ఇంకా ఫైనల్గా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా IPLకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో ఇప్పటివరకు ఎవరైనా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.